హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాం. ఈ రోజు అయితే మనం అటుకులతో మిక్చర్ అయితే తయారు చేసుకుందాం ఫ్రెండ్స్. వీడియో ప్రాసెస్ అయితే చాలా బాగుంటది. ఫుల్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. ముందుగా అయితే మేము పొయ్యి వెలిగించుకొని అందులో ఆయిల్ అయితే వేసుకున్నాం. మూగుడు పెట్టుకొని నూనె వేడయింది. ఇప్పుడు మనమైతే అటుకులు వేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, భలే వచ్చింది కదా. దీన్ని అయితే మనం పేపర్ పెట్టుకున్న బౌల్లో అయితే వేసుకుందాం, ఆయిల్ అంతా పీల్చుకోవడం కోసం. ఇలా చూడండి ఫ్రెండ్స్, ఇలా హోల్స్ ఉన్నదైతే మీకు దొరుకుతుంది. నూనెలో నుంచి అయితే మనం ఇందులోకి ఇలా తీసుకుంటే ఆయిల్ అయితే హోల్స్ నుంచి విడిగా పడుతుంది ఫ్రెండ్స్. దాన్ని అయితే మనం మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు. ఇలా చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ అయితే కింద ఉంటుంది. అదిగో ఈ విధంగా అయితే మనం అన్ని చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం వేరుశనగ గుళ్ళు వేసుకుందాం. లైట్ అయితే సరిగ్గా లేదు ఫ్రెండ్స్, అందుకే మీకు ఇక్కడ కొంచెం సరిగ్గా కనబడట్లేదు, క్షమించండి. ఇప్పుడైతే గుళ్ళు తీసుకొని పక్కన వేసుకుందాం. ఇప్పుడైతే పుట్నాల పప్పు కూడా వేపుకుందాం. వేపుకొని ఇప్పుడైతే మనం ఫ్రెష్గా తెచ్చుకున్న కరివేపాకు అయితే నూనెలోకి యాడ్ చేసుకుందాం. ఇప్పుడైతే కరివేపాకు కూడా అయిపోయింది. మనమైతే కరివేపాకుని కూడా తీసుకుంటున్నాం. చూడండి ఫ్రెండ్స్, అన్ని నీట్గా వేపేసుకున్నాం మనం. చూసారా, ఇటునైతే ఇవే అటుకులు చూసారా, ఇవి కూడా బాగా వేపుకున్నాం. పుట్నాల పప్పు, వేరుశెనగ గుళ్ళు, కరివేపాకు అయితే నీట్గా వేపుకున్నాం. కారం కూడా వేసుకుందాం మనం. ఇప్పుడు తగినంత కారం, సాల్ట్ కూడా వేసుకుందాం. ఇప్పుడైతే వేపుకున్న పప్పులు అయితే వేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, చివరికైతే ఇలా వచ్చింది. చూడడానికి అయితే మీకు నోరు ఊరిపోతుంది కదా. ఇప్పుడైతే నేను టేస్ట్ చేసి అయితే చెప్తాను ఎలా వచ్చిందో అన్నది. నిజంగా చాలా బాగుంది ఫ్రెండ్స్. మా కష్టానికి తగ్గ ఫలితం అయితే వచ్చింది. పొయ్యితో చేసాం కాబట్టి పొగ అన్ని చాలా కమ్మేస్తాయి ఫ్రెండ్స్. వీడియోకి అయితే లైక్ చేయండి. ఇది కూడా మీరు ఇంటికాడ అయితే చేసుకోండి ఫ్రెండ్స్, చాలా బాగుంది. మీరు కూడా మీ ఇంటికాడ ప్రయత్నించేయండి. వీడియోకి అయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, ఉంటాను.